ఇంకా మనం ఏది చేసినా కూడా అది దేవుణ్ణి ఎంత మాత్రం కూడా సంతోషపరచదు. దాని ద్వారా మనకు దీవెనలు రావు. కానీ దేవుడు ఆదాంని హవ్వని తన పోలికలో చేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఏదైనా తోటలో పెట్టి ఇక్కడున్న చెట్ల ఫలాన్ని కూడా తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని మాత్రం తినకూడదని దేవుడు చెప్తాడు. వాళ్ళు అవిధేయత చూపి ఆ పండు తినటం వల్ల దేవుని మహిమను కోల్పోయి దేవుని సన్నిధి నుంచి దూరం అవుతారు. దానికంటే ముందు దేవుడు ఆదాం దగ్గరికి పశువులన్నిటిని తీసుకుని వచ్చి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతారో చూద్దామని దేవుడు అనుకుంటాడు. ఆదాము దేవుడిచ్చిన అధికారాన్ని చక్కగా వాడుకొని ప్రతి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తాడు. ఈ ముందు అధ్యాయంలో ఆదాము అధికారాన్ని చక్కగా వాడాడు, పేర్లు పెట్టాడు, పిలిచాడు. తర్వాత అధ్యాయంలోకి వెళ్ళేసరికి విధేయత చూపడంలో ఫెయిల్ అయ్యాడు. ఈరోజు మనుష్యులము అంటే మనము కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే అధికారాన్ని చూపడము, లేదంటే బాహ్యపరంగా మాట్లాడటం కానీ, లేదంటే ఇతరులను ఖండించడం కానీ, లేదంటే ఇతరులకు బుద్ధి చెప్పే విషయంలో, లేదంటే ఇంకా మనము ఇతరులకు కనబడాలని ఇంకా చాలాసార్లు మనం ఏదేదో చేస్తూ ఉంటాము. వీటన్నిటి విషయాల్లో మనం అసలు ఫెయిల్ అవ్వడానికి మనం ఇష్టపడం. కానీ దేవునికి 100% లోబడే విషయంలో కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ఈయన మొదటి ఆదాము, రెండవ ఆదాముగా యేసుప్రభుని మనం చూసినప్పుడు, యేసుప్రభు విషయంలో గమనించినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆదాముకి చాయిస్ ఇచ్చాడో యేసుప్రభు కూడా దేవుడు చాయిస్ ఇచ్చాడు. అంటే యేసుప్రభు ముందు కూడా చాయిస్ కనపడతా ఉంది. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి బయటకు వచ్చినప్పుడు సాతాను శోధించడం మనం చూస్తూ ఉంటాం. 3 సార్లు శోధిస్తాడు. ఆ 3 సార్లు కూడా ఆయన ముందు 2 మార్గాలు కనిపిస్తూ ఉంటాయి, 2 చాయిసెస్ ఆయన ముందు కనిపిస్తూ ఉంటాయి. కానీ యేసుప్రభు దేవునికి లోబడే విషయంలో పట్టుదల కలిగి ఉంటున్నాడు. సాతాను అంటాడు, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమంతో నీకు ఇచ్చేస్తాను. ఆయన ముందు 2 మార్గాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, నేను దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను, నేను దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తాను, దేవుడే నాకు కావాలి, ఆయన నాకు ముఖ్యం, ఆయన మాటే నాకు కావాలి అని చెప్పి యేసుప్రభు ఖరాఖండిగా నిర్ణయం తీసుకొని దేవునికి లోబడే విషయంలో గట్టిగా నిలబడతాడు. ఆదాముకి చాయిస్ వచ్చింది, రెండవ ఆదామైన యేసుప్రభు కూడా చాయిస్ వచ్చింది. కానీ ఇక్కడ లోబడే విషయంలో మొదటి ఆదాము తప్పిపోతాడు, రెండవ ఆదాము ఇక్కడ గెలుస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతామో, దేవుని వాక్యంలో నిలబడతామో, ఎప్పుడైతే దేవుని మాటకు 100% లోబడి నడుస్తామో అదే ఆశీర్వాదానికి మూలము. అప్పుడే ఆశీర్వాద మార్గాలు తెరవబడతాయి. అప్పుడే దేవుని మన యందు సంతోషిస్తాడు. అంతేగాని లోబడకుండా ఇంకా మనం ఏది చేసినా కూడా అది దేవుణ్ణి ఎంత మాత్రం కూడా సంతోషపరచదు. దాని ద్వారా మనకు దీవెనలు రావు, కానీ దేవుని మహిమను కోల్పోతాం. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండి దేవుని మాటకు మాత్రం మనం లోబడి, ఎవ్వరు ఏమనుకున్నా దేవుని మాటలు మాత్రం మనము నెరవేర్చే బిడ్డలంగా మనం కనబడదుము గాక. గాడ్ బ్లెస్ యు.